ఆదివారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు ఆహ్వానం పంపిన వారిలో 56 మంది గైహాజరవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గైహాజరైన వారిని కారణాలు అడిగిన సీఎం చంద్రబాబు పార్టీ కార్యక్రమాల కంటే ఇతరత్రా కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తానా ఆట అంటూ జనంలో ఉండకుండా విదేశీ పర్యటనలో ఉంటే మీరు ఇంకా అక్కడే ఉండవచ్చు అన్నారు. మనం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయింది. అధికారంలో లేనప్పుడు కంటే అధికారంలో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి అన్నారు. సంవత్సర కాలంలో మనం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించండి. 2019 ఎన్నికల్లో మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేకనే మనం ఓడిపోయాం. 2029లో అలా జరగకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు నామిషీగా ఫీల్ అవుతున్నారు? పింఛన్లు పంపిణీ చేయడానికి కూడా తీరకలేనంత బిజీగా మన ఎమ్మెల్యేలు ఉన్నారా? ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేతో 1-to-1 మాట్లాడుతున్నా, సలహాలు ఇస్తున్నా. పద్ధతి మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అలాగే 2019 నుండి 2024 వరకు కార్యకర్తలే పార్టీకి అండగా నిలిచి పార్టీ గెలుపు కోసం శక్తికి మించి పనిచేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి కార్యకర్తలకు అండగా ఉండవలసిన బాధ్యత మనందరిది. అలాగే వైసీపీ చేసే దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాలి. సుపరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటికి మనం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరించాలి అన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క. ఎమ్మెల్యేలంతా ఎక్కువ ప్రజల మధ్యనే ఉండేలా కార్యాచరణ రూపొందించుకోండి అన్నారు. అలాగే మన కూటమిలో భాగమైన మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో కలుపుకుని పోవాలన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరంతా ముందుకు సాగాలి అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. దీన్ని నమ్మారు. నమ్మడమే కాదు, నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీదుండే నమ్మకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషే పడకూడదు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది, నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం, పోరాడాం, సఫర్ అయ్యాం. కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి, మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను, కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలు నేను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీలో ముందుకు పోయాం. అలయన్స్ దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం. గెలిపే ధ్యేయంగా ఆలోచించాం. అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర
చాలామంది కొత్త వాళ్ళు, పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు, అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం, న్యాయం కూడా చేశాం. ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.